విపరీతంగా ట్రోల్ చేస్తున్నాను. నేను ట్రోల్ చేయట్లా, నా మీద పడి ఏడవమాకండి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు, కొంతమంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిమానులు నేనేదో వీడియో చేశానని చెప్పేసి నువ్వు వచ్చి కామెంట్ రూపంలో నన్ను తిడితే నేనేం చేయలేను. అప్పుడే నేనేం ట్రోల్ చేయట్లా. ట్రోల్ చేసే అవకాశం కల్పించింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఓ మాట చెప్పండి, బుద్ధున్నవాడు ఎవడైనా ఆవు నెయ్యిని పంది నూనెని రెండు పోల్చి మాట్లాడతాడే ఎవడైనా సరే? ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదా? ఆవు నెయ్యి రాగా పంది నూనె బంగారమా? పంది పెంట చెట్నీరు కింద అద్దుకొని తింటాడేమో ఇంకా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇంకా మాటలు అనకూడదేమో. సోషల్ మీడియాలో అదే ట్రోల్ చేస్తున్నారు. ఎన్ని కేజీల పంది నూనె తాగేస్తే ముఖం అంత జిడ్డు మారిపోయింది, అంత జిడ్డు కారుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. నేను అనట్లా. అవకాశం కల్పించేసాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కల్పించేసాడు. మేము ఎవరైనా ట్రోల్ చేయట్లా. మనం ఒక అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు కదా గత ప్రభుత్వంలో. మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత చక్కగా మాట్లాడాలి, మన హావభావాలు, మన బీపీలు, మన షుగర్లు, మన కంట్రోల్లో మనం ఉంచుకొని మాట్లాడాలి. అందరం అరిసేయగలే, నేను అరిసేలేనేటి, నాకు లేదా గొంతుకు అరవకూడదు. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్లగా కేకలేయకూడదు. అర్థమైందా? మనం ఆ స్టేజ్ దాటేసాం. మనకు 30 ఏళ్ళు లేదంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యలో ఉన్నాం అనుకో, సర్లేరు ఉడికిరాతో అలాగే కేకలేస్తాడు, అలాగే అరుతాడని చెప్పేసి అనుకోవచ్చు. ఒక స్టేజీ దాటిన తర్వాత మనం కూడా సలబడిపోతాం, పెద్ద పెద్ద కేకలు వేయకూడదు. కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసింది ఏంటి? ఏం చేసాడు? గొంతుకు పోయేలాగా అరిచేసాడు. పెద్ద పెద్ద కేకలు వేసాడు కదా, రంకులు వేసాడు కదా. మరి ట్రోలర్స్కి అవకాశం కల్పించి పిచ్చపిచ్చగా మాట్లాడి ఎవరో ట్రోల్ చేయకూడదు, ఎవరో మాట్లాడకూడదు అంటే ఎందుకు మాట్లాడరండి? మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఎంత బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి వచ్చి అంత లేఖితనంగా మాట్లాడేశాడు కదా, నువ్వు ఒప్పుకుంటావా? ఎవడు నువ్వు ఒప్పుకుంటాడయ్యా? ఆవుకి పందికి పోలిక, ఆవు నెయ్యికి పంది నూనెకి పోలిక, పైగా 1400 రూపాయలు అంటాడా? అది 150 రూపాయలకు దొరుకుతుందయ్యా. బెంగళూరు అలాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువగా దొరుకుతుంది. 80 రూపాయలకు 90 రూపాయలకు హైదరాబాద్లో కూడా అంతే రేటు దొరుకుతుంది. అవునా? మరి 1400 రూపాయలు అని చెప్పేసి అని ఇంటర్నెట్లో ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని దాన్ని జిరాక్స్ తీపించుకొని ఆ ప్రింట్ తీసుకొచ్చి కెమెరా నుంచి చూపించేసి ఇది చూడండి అని చెప్పేసి పెద్ద పెద్ద రంగులు పెద్ద పెద్ద కేకలు వేస్తే తెలివితేటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక్కరికైనా జనాలు కొండవా? ఆ మాత్రం గూగుల్లో జనాలు సెర్చ్ చేయలేరా? జనాలు చూడలేరా? అంటే నువ్వు లాయరు కాబట్టి నువ్వేది చెప్తుంది నమ్మేస్తారా? నవ్వుల పాలు అయిపోలేదే వాళ్ళ సోషల్ మీడియా మొత్తం పొన్నవోలు సుధాకర్ రెడ్డే కనబడుతున్నాడు. ఎవరు కనబడట్లా. అంటే కవర్ చేయడానికి, వెనకేసుకొత్తానికి, కప్పిపుచ్చుకోవడానికి ఒక విధానం ఉంటుంది. అంతే తప్పితే నువ్వు చెప్పేది అబద్ధం అని తెలుసు, నువ్వు చెప్పే మాటలో పిచ్చతనంగా మాట్లాడుతున్నావు నీకు కూడా తెలుసు. దాన్ని కవర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కేకలు వేసి ఆవుని పందిని పోల్చేసి ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదని మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేస్తారు. ఎవడో ఒప్పుకూడదాన్ని. పోల్చిన విధానం గురించి మాట్లాడాము మేము. అక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని విమర్శించవసరం లేదు, వాళ్ళే తిడతారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు తిడతారు ఎక్కువ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిమానులు తప్పితే. పైగా నీకు అభిమానులు మా దైత్యం అది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిమానులు అందరూ కలిసి నా పైన దాడి చేస్తున్నారండి. మమ్మల్ని బెదిరించేస్తున్నారు కామెంట్లలోనే. ఇగో ఈ పిచ్చి పిచ్చి పనులు చేయమాకండి. కామెంట్లలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బెదిరించేయడాలు. బాబాయ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి బండ బూతులు తిట్టినప్పుడే, వచ్చి బూతులు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైతే భాష మాట్లాడారో, వాళ్ళు ఎలా అయితే విమర్శించారో అంతకు 2 మాటలు ఎక్కువే మాట్లాడిన వ్యక్తులు మేము. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇంకా ఇప్పుడు తగ్గిపోయాం, మాట్లాడట్లా, ఒప్పుకోవట్లా. మెయిన్ మా వాళ్ళు వద్దు, వాళ్ళు ఏమన్నా మాట్లాడమండి, మీరు మాట్లాడొద్దు. ఏదైనా సరే ప్రజల ముందు ఉంచండి, చూపించండి. ఇగో
వైసీపీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారా? ఓకే, ఇగో ప్రజల ముందు చూపించండి, ప్రజలకు చూపించండి, ఇగో వీళ్ళు ఎలా బూతులు మాట్లాడతారు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు అని చెప్పండి తప్పితే మీరు బూతులు మాట్లాడొద్దు అన్నారు కాబట్టి ఇంకా చాలా మటుకి కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాం. లేదంటే నిన్న రోజా మాట్లాడిన మాటలకి, లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలకి అదే స్థాయిలో మాట్లాడగలుగుతాం, మాట్లాడలేక కాదు. కాకపోతే ఏంటంటే అన్ని రోజులు మనకు అది నడిచిపోదు కదా, కొన్ని రోజులు నడుచుద్ది. ఇక్కడ ఏంటి విషయం ఏంటి? ఇక్కడ కల్తీ జరిగిందా లేదా, అంతేనా? నువ్వు దానికి సమాధానం చెప్పకుండా ఎక్కువ రేటు ఉన్నది తీసుకొచ్చి తక్కువ రేట్లో ఎందుకు కలుపుతారండి? ఇక లాజిక్లు ఎవరికి కావాలండి? వాస్తవాలు కావాలి, కానీ లాజిక్ ఎవరికి కావాలి? లాజిక్ ఏం అవసరం మనకి? అంటే ఏంటి? క్వాలిటీ పరంగా ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదనా? క్వాలిటీలో అదే బెస్టనా? అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ప్రసాదాలకు దాన్ని వాడమంటున్నాడా? అంటే చెప్తానికి ఒక వే ఉంటుందండి, ఒక విధానం ఉంటుందండి. మరీ గుడ్డెద్దు చేలో పోయినట్టు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే దొరికేస్తాం. దొరికేసి 10 మందితో కాంటేజ్ ఉమ్మేపించుకుంటారు. ఒకసారి చూసుకోండి, వెళ్ళి సోషల్ మీడియాలో చూసుకోండి. మీరు తిప్పినంత ఈజీగా ఏం కాదు. మీరేది ఎలివేషన్ ఇచ్చేసుకున్నావు, ఏం లాజిక్ పట్టేవన్నా. వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లు చూసా, ఒక 4-5 పైన చూసా. అందులో అన్నింటిలోనూ కూడా పొన్నవల సుధాకర్ రెడ్డి వీడియో వేసేసి ఏం లాజిక్ పట్టేవన్నా, ఈ దెబ్బతో తెలుగుదేశం మొత్తం, తెలుగుదేశం జనసేన గిలగిల కొట్టేసుకుంటారు. ఏం కొట్టేసుకునేది అందులో? అంత పెద్ద లాజిక్ ఏం కనబడిపోయింది మీకు అందులో? నాకైతే పిచ్చితనం కనబడింది, ఏం కనబడాల. పొన్నవల సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటల్లో పిచ్చితనం కనబడింది తప్పితే నాకు లాజిక్ ఏం కనిపించలే. అక్కడ లాజిక్ ఏం లేదు అందులో. లాజిక్లెస్ మాటలు మాట్లాడాడు అన్నీ కూడా. భక్తుల యొక్క మనోభావాలు అంత పెద్ద న్యూస్ అనుకోండి, పోనీ చిన్న విషయం కాదు కదా. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కదా. దేశవ్యాప్తంగా అందరూ దుమ్మెత్తిపోతున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా సమాధానం చెప్పాలి, అది ఇక్కడ ప్రశ్న. నువ్వు ఎంత హుందాగా సమాధానం చెప్తే అంతమందికి రీచ్ అవుద్ది. నువ్వు ఎంత లేఖితనంగా మాట్లాడితే అంత ఎరిపప్పు అయిపోతావు. ఒకవేళ రీచ్ అయినా కానీ ఉపయోగం ఉండదు అక్కడ. అర్థమైందా? నువ్వు చెప్పేది కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే నువ్వు చెప్పే విధానం కరెక్ట్ ఉండాలి. ఒకవేళ నువ్వు నిజం చెప్పినా సరే నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఎవడో నమ్మడు. మనం అరిసి గీ పెట్టేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోతావు. ఒకవేళ నిజంగా కేకలేస్తే అబద్ధాలు నిజమైపోతాయి అంటే కనుక అందరూ కేకలే వేస్తారు. అందరూ సాధారణంగా ఎవడో మాట్లాడతారు. సాధారణంగా మాట్లాడితే అబద్ధం అని చెప్పేసి అనుకుంటారు కదా, అందరూ కేకలే వేస్తారు. పెద్ద పెద్ద కేకలు నేను కూడా వేస్తాను. కేకలేడు ఏముంది, అరిసేయడమే కదా. ఒకవేళ బయటికి వెళ్ళి అరవాలంటే ఇబ్బంది, ఇంట్లో కూర్చొని అనడానికి ఏముంది, పెద్ద పెద్దగా అరిసేయచ్చు. ఇక్కడ అరిసేయడాలో, పోల్చడాలో, బంగారంతో పోల్చడం, నెయ్యితో పోల్చడం కాదు ఇంపార్టెంట్. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్. దాని వెనకతలు ఎవరు ఉన్నారో, అసలు చేసారా లేదా, దీనికి సమాధానం చెప్పండి అంటే పెచ్చ మాటలు, అపాబాయ మాటలు. ఒక్కడంటే ఒక్కడు కరెక్ట్గా సమాధానం చెప్పడం. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొక ఎవరైనా సరే లేఖ రాసాడు, మోడీకి లేఖ రాశాడు. ఏమని రాశాడు? ప్రధాని మోదీ గారికి లేఖ రాసినప్పుడు ఏమని అడగాల? విచారణ జరపండి, సిబిఐకి ఇస్తారో లేదంటే ఇంకొక వ్యవస్థకి ఇస్తారో, ఎలాగో అలాగా విచారణ జరిపించండి. మా పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, మా పైన అనేక నిందలు వేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు త్వరగా చర్యలు తీసుకోండి అని ఏదో ఒకటి అడగాలి. అడగకుండా ఎవరు మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారిని మందలించండి, చంద్రబాబు నాయుడు గారికి జీవాట్లు పెట్టండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదు. తనపై వచ్చిన ఆరోపణలకి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి తను ఏమైనా స్పందించాలి అనేది తనకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా తనకు అనుకూల మీడియా వర్గాన్ని పిలుచుకొని ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి 20వ తారీఖున తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పి అదే ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడాడు? దీనిపైన విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాట్లాడిన వ్యక్తి ప్రధాని మోదీ గారికి రాసిన లేఖలో
ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదండి? విచారణ అనే పదం ఎందుకు మాట్లాడలేదు? పైగా ఏమని మాట్లాడతారు? ఆ టీటీడీ బోర్డు మెంబర్లో ఎవరినైతే నియమించామో వాళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు సిఫార్సు చేస్తేనే మేము నియమించామని చెప్తున్నాడు. ఆ బోర్డు మెంబర్లో బీజేపీ వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అక్కడ. ఇందులో ఈ స్కామ్లో నేను ఒక్కనే కాదు, మీరు కూడా ఉన్నారు, మీరు కూడా భాగస్వాములు అని చెప్తున్నాడు అక్కడ. అంతేనా? అంతకుమించి చెప్పుకొచ్చాడా? దాని తర్వాత రకరకాల స్టోరీలు. రోజా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేసి వెళ్ళిపోయింది, పిచ్చగా మాట్లాడేసి వెళ్ళిపోయింది. చివరాఖరికి దిగజారిపోయి డైవర్ట్ అయిపోతారని క్షుద్ర పూజలు చేయించారు అనే పదం కూడా వాడేసి వెళ్ళిపోయింది. ఎందుకు? మీడియాని మొత్తం డైవర్ట్ చేయడానికి. రోజా ఎనుబూతులు తిట్టించుకున్నా పర్వాలేదు, కానీ డైవర్ట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో ఒకటి ఆరోపణ కానీ లేదా పెద్ద నింద కానీ వేసేయాలి. అలాగే ప్రయత్నం చేసింది. విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి ఒక ఆరోపణ చేసి వెళ్ళిపోయింది. మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎక్కడైనా డైవర్ట్ అయ్యారా? అవలా. ఫెయిల్ అయింది, ప్లాన్ ఫెయిలు. లక్ష్మీ పార్వతిని దింపారు, వర్కౌట్ అయిందా? కాలా. ఇవాళ భువన కరుణాకర్ రెడ్డి షో చేశాడు, అయిందా? కాలేదు. మధ్యలో రఘురామకృష్ణరాజు గారిని ఇష్యూని తీసుకొచ్చారు, కాలా. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే మామూలుగా రాజకీయాల గురించి, అంటే ఈ దేవాలయాల గురించి పక్కన పెట్టేస్తే నార్మల్ విషయాల్లో చిన్న గీత పక్కన పెద్ద గీత అంటారు కదా. ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేసేవాడు. ఏదన్నా ఒక సమస్య అది ఇష్యూగా మారి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనగానే తెలుగుదేశం నాయకుల్ని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసేవాడు. అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత మొత్తం డైవర్ట్ అయిపోయేది. ఈ సమస్యను వదిలేసేవారు ప్రజలందరూ కూడా. ప్రజలు వదిలేసేవారు, మీడియా వదిలేసేది, పెద్దగా ఎవరో పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇది అంత సింపుల్గా వదిలేసే మ్యాటర్ కాదు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ ప్రతిష్టకు సంబంధించింది, భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది, వాళ్ళ నమ్మకాలకు సంబంధించింది. ఇది అంత సింపుల్గా డైవర్ట్ అయిపోతారనుకో.